హాయ్ ఎవరీవన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, నిండు సొడి గేదెలు ఎన్ని ఉన్నాయో ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంద బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోలపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు లభిస్తాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. మన దగ్గర ఎప్పుడు కూడా 12 గేదెలు ఎప్పుడు అవైలబుల్ అన్న. మన దగ్గర నిండు చూపుతోటి ఉన్నాయి. వారం రోజులు డెలివరీ అయిన గేదెలు కూడా ఉన్నాయన్న మన దగ్గర. ఇది ఇంకా 10 days 15 days ఉందన్న డెలివరీ టైం. దీని కెపాసిటీ ఇచ్చి రోజు మీద 15 లీటర్లు అన్న. ఇది ఇంకా 15 రోజులు ఉంది డెలివరీ టైం. సెకండ్ లాక్టేషన్ పడ్డా బాగా హెవీ సైజు, క్వాలిటీ కూడా మంచిది, నెంబర్ 1 క్వాలిటీ. దీని వెనకాల లెంత్లో ఎలా ఉన్నాయి చూడండి. కింద అట్ట కూడా రొమ్ములుగా ఎడం కూడా జాండ్ దూరం ఉంటాయి. ఆ లూజ్ అంతా చేయాలన్న. ఇంకా అనేది 15 లీటర్ల కెపాసిటీ. గేదెలు తీసుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రదర్? అవగాహన లేని వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అనేటట్టు అంటున్నారు. సో ఎవరైనా సరే కొంచెం చూసుకొని తీసుకోమని కూడా చెప్తున్నారు. ఎట్లా ఏ విషయాలు జాగ్రత్తగా ఉండి గేదెలు జాగ్రత్త ఏముందన్న, నిన్ను చూడు గేదెలు అనుకోండి రొమ్ కంప్లైంట్ కానీ మై కంప్లైంట్ కానీ వస్తుంది. ఒక్కో దానికి మై వచ్చి గేదెకి తెలుస్తుంది. అంటే వాటిలో ఒక 70% అనుభవం ఉన్న వాళ్ళకి, గేదెల అనుభవం ఉన్న వాళ్ళకి మయ్య ఏ గేదెకి వస్తుంది ఏ గేదె తెలుస్తుంది కాబట్టి అబ్జర్వేషన్ చేస్తారు. రాని వాళ్ళకి ఏంటంటే అవగాహనలో ఈ మడి ఉంది చూసారండి, ఈ మడి కొంచెం ఒకదానికి పెద్దది కింద ఉంటది. మయ్యొచ్చి గేదెకి ఏంటంటే 90% మయ్యొచ్చి గేదెలకి మడి పెద్దది కింద ఉంటది. ఈ మొలుగులు నొక్కుంటాయి, రొమ్ములు కూడా బారుగా చేపేసి ఉంటాయి. మయ్యొచ్చి గేదె కంప్లైంట్. ఒక్కో దానికి రొమ్ము తేడా ఉన్న గేదెకి ఏం చేస్తుంది అంటే ఇలా చూడండి. దీని కింద అట్ర ఎలా ఉంది, 4 గదులు సమంగా ఉన్నాయా, ఎగుడు దుగులు లేకుండానే. రొమ్ము కంప్లైంట్ ఉన్న గేదెకి ఏం చేస్తుంది అంటే రొమ్ము కంప్లైంట్ ఉన్నది పైకి లాగేస్తుంది పొదుగు. రొమ్ము కంప్లైంట్ లేకపోతే 4 సమంగా పంచిపెట్టినట్టు ఉంటాయి. దానికి అది ఒకటి గమనించుకోవాలన్న. ఒక్కో దానికి బుడగ రొమ్ముల్లా ఉంటాయి. అవి ఒకటి జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. అలా సాపుకున్న రొమ్ములు ఏ ఇబ్బంది ఉండవు, రైతుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదిగోండి, ఇది అయితే సెకండ్ లాక్టేషన్ పడ్డా. ఇది హెవీ సైజ్. ఇది కింద ఈ లూజ్ అంతా చేయాలన్న. ఎంత లూజ్ ఉందో ఇంకా 15 రోజులు ఉంది దీని డెలివరీ టైము. రోజు మీద 16 లీటర్ల కెపాసిటీ. ఇది ప్యూర్ నెంబర్ 1 ముర్రా అన్న. కొమ్ము క్వాలిటీ కూడా చూడండి ఒకసారి. ధరలు అయితే ఇప్పుడు స్టార్టింగ్ మన దగ్గర 95,000 నుంచి ఉన్నాయన్న. ఇది కూడా ఒకవేళ 90,000 అయితే ఉంది అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు పెట్టాక లేదంటున్నారు. మనం గేదెను కూడా చూపిస్తాం చూడండి. 90,000 గేది ఇదిగోండి. ఇది ఉదయం 4:30 సాయంత్రం 4:30 9 లీటర్లు అవుద్ది. ఇది మేము చెప్పడం అయితే 1,10,000 1,15,000 చెప్తాం. 90,000 పడుతుంది. ఇది 90,000 పడుతుంది. ఇది ఈ గేది అంటే గేదెని బట్టి రేట్ ఉంటది అన్న. 90,000 గేది 90,000 ఒక 4.5 ఫస్ట్ లాక్టేషన్ లోనే 4 అయింది అన్న. ఇప్పుడు 4.5 కెపాసిటీ ఉంటుందని లెక్కేస్తున్నాం. ఈ లూజ్ అంతా చేయాలి చూడండి. ఈ లూజ్ ఎంత ఉందో. ఇంకా 1 వీక్ ఉంది డెలివరీ టైం. కింద గదిలేయడం కూడా అలాగ ఉంటుంది దీన్ని. ఈ లూజ్ అంతా చేయాలన్న. మెత్తను కూడా ఈ మెత్తన ఉండాలి గేదెకి ఎంతసేపు ఆ పలసన. అది ఇది అన్న. ఇది 3rd లాక్టేషన్. ఇది ముర్రా. ఇది ఆల్రెడీ నిన్న ఏనింది. మార్నింగ్ ఏనింది ఇది. ఇప్పుడైతే మనకి 4.5 5 లీటర్లు ఉంటున్నాయి పూటకనే. దీని కెపాసిటీ 13 లీటర్ల కెపాసిటీ. ఒళ్ళారి కొలిది 13-14 లీటర్లు పిండుద్ది ఇది. ఇదిగోండి తోడు. ఇది పేదోడు అన్న. సో పేదోడు అంటే చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా. ఇది 8 రోజులు అయింది. ఇది 8 రోజుల ఈ వాళ్ళకి 8వ రోజు. ఇప్పుడైతే 11 లీటర్లు అవుతుందన్న. ఉదయం 5:30 సాయంత్రం 5:30. ఎవరన్నా కావాలనుకుంటే 2 పూటలు వీడియో కాల్లో చెక్ చేసి చూసుకోవచ్చు. డైరెక్ట్ గా వచ్చి కూడా చెక్ చేసుకోమంటాం మనం. 2 పూటలు 3 పూటలు పిండుకోమని చెప్తున్నాం ప్రతి రైతుకు కూడా. పిండుకుంటున్నారా అట్లా వచ్చి పిండుకోమని చెప్తున్నాం. పిండుకుంటున్నారన్న. పిండుకుని తోలుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఏళ్ళ కొనేది ఏది కూడా 90,000 80,000 లక్షలు లేదు కదన్న. ఏదన్నా 1,50,000 ఉంది. అలాంటప్పుడు కొంచెం దగ్గర పిండుకొని జాతిగా పట్టేకెళ్ళారు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇక్కడ నుంచి మన దగ్గరకు వచ్చి కస్టమర్లు ఎవరైనా 400 500 600 కిలోమీటర్లు వస్తున్నారు. మళ్ళీ రిటర్న్ లో తీసుకురావాలంటే బాగా ఇబ్బంది పడతారని ఇక్కడ 2-3 పూటలు ఉండి చెక్ చేసుకోమన్నాం. అదే చివుడిగేది అనుకోండి 15 రోజులు గ్యారంటీ ఇస్తున్నామన్నా. గ్యారంటీతో మై వచ్చినా రూమ్ కంప్లైంట్ వచ్చినా ఏదైనా గ్యారంటీతో ఇస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఏ గేదెను కూడా రీప్లేస్మెంట్ చేయలేదు మనం.
మీరు కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించి తీసుకుంటారు అంటే అవునన్నా. గుడ్ల మాయ వస్తుందా? లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే తక్కువ ధరలు వస్తుంది కానీ తీసుకుని అంటగట్టడం అట్లాంటివి కూడా చేస్తుంటారు కదా. అలా కదండి, అలా అంటగడితే రిపీట్ కస్టమర్ ఉండరు కదా. ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గర పట్టుకెళ్ళారు అనుకోండి, ఆయనకి సెట్ అయితే 10 మందికి చెప్తాడు, ఆ డైరీకి వెళ్ళండి అబ్బాయి మీరు జాగ్రత్తగా చూసి ఇస్తారని చెప్తారు. అదే తేడా కింద ఇచ్చామనుకోండి ఏం చెప్తారు, కింద కామెంట్లే పెడతారండి. వచ్చి కస్టమర్ ఎవరైనా కొంచెం కింద కామెంట్లు కూడా చూసి చదువుకోండి, ఎవరికి ఏ విధంగా ఉంటున్నాయి ఏంటన్నది, దాన్ని బట్టి మోసగారు ఎవరు ఏంటన్నది తెలుస్తుంది. ఇది కూడా అవన్నీ మనకింద కానీ ఇదిగోండి, ఇది ముర్రా సెకండ్ లొకేషన్ పడ్డా మంచి హెవీ సైజ్, ఇదిగోండి క్వాలిటీ చూడండి. ఇదైతే ఇప్పుడు 6.5-7 లీటర్లు ఉంటున్నాయి పూటకనే. ఇది 10 రోజులు అయిందండి. ఓకే, అంటే ఇప్పుడు ఫుల్ ఇది బాగా పాలు ఎత్తుకుంది ఇంతేనా బ్రదర్? దీని కెపాసిటీ ఇంకా దీని కెపాసిటీ 7 లీటర్లు అండి. 7 లీటర్లు అంటే 10 రోజులు అయింది కాబట్టి ఇంకొక 5 రోజులు ఉంటది. ఒకవేళ ఎత్తుకున్నా ఒక 1/2 లీటర్ ఎత్తుకుంటది, ఒక 7.5 అలా పిండుద్ది. ఇది మంచి హెవీ సైజ్ గేది, క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. మన దగ్గర తీసుకున్న ప్రతి రైతుకు కూడా 15 రోజులు గ్యారంటీ తోటి ఇస్తున్నామన్నా. మనం మైక్ కానీ రూమ్ కంప్లైంట్ కానీ ఏది వచ్చినా 15 రోజులు గ్యారంటీ తోటి ఇస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 3 నుంచి 4 గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం కొట్టించుకుంటున్నాం. 5 నుంచి 6, 5 దాటిన తర్వాత ఎన్ని గేదెలు తీసుకున్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నా, ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికైనా. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర వచ్చేసి ఒక 3.5 అట్లా పాలి అంటే ఒక 4 రోజన్నా 5 రోజన్నా ఒక 3.5 పాలు ఇచ్చింది అనుకోండి, రైతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటే ఇక్కడ కొంతమంది ఒక 6 లీటర్లు ఇస్తుంది 7 లీటర్లు ఇస్తుంది కల్లేనా అంటే అంత ఇవ్వదా అంటే అన్న ఇస్తది. ఒక్కోటి ఏం చేస్తుంది అంటే అన్న 20 రోజులకి ఎత్తుకుంటది. ఆ 20 రోజులకి ఎత్తుకున్నది ఇప్పుడు 3.5-4 లీటర్లు ఇచ్చేది 20 రోజులు పోయాక 6 లీటర్లు ఎద్దు. ఒక్కొక్క గేదె ఏం చేస్తుంది అంటే మినిమం ఒక 1 రోజులు ఎత్తుకుంటది ఈయన వెంటనే. అది కంటిన్యూగా ఇప్పుడు అన్ని అయితే అన్ని అవుద్ది. ఏదైనా ఒక ఈయన 10 రోజులు దాటిన 10 రోజులు బిలోలో ఒక 4 లీటర్లు ఇచ్చింది అనుకోండి, 10 రోజులు దాటిన తర్వాత 1 లీటర్ పాలు ఎత్తుకుంటది. 2 లీటర్లు 3 లీటర్లు ఏమి ఎత్తుకోవు కదా. అది ఏదైనా సరే 1 లీటర్ వరకు, 1 లీటర్ లీటర్న్నర అంతే పూటకేనే. సగానికి సగం అయితే ఎత్తుకోవడం అనేది ఏది జరగదు. ఈయన 10 రోజులు దాటిన తర్వాత అసలు సమస్య లేదు. ఒక్కొక్క గేదె ఏం చేద్దంటే ఈయన 2వ రోజు 3వ రోజు 2 లీటర్లు లీటర్న్నర ఇస్తుంటాయి. అంటే చాలా మంది మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాం అవగాహన తోటి. అది ఒక వారం గడిచిన తర్వాత ఏం చేద్దంటే 3-3.5 ఎత్తుకుంటది. 10 రోజులు దాటిన తర్వాత ఒక 5 లీటర్ల పాలు ఎగ్జాక్ట్ గా అంతే తప్ప కానీ 7-8లో ఏది పిండదో. అది రైతు ఎక్కడ మోసపోవద్దు. కొనుక్కున్న తర్వాత ఒక రోజు స్టే చేసి చూసుకుని పట్టుకెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది పడరు. ఇక్కడ ఏం దాలు పెడుతున్నారో, ఇక్కడ ఫుడ్ ఏ విధంగా పెడుతున్నారు, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది చూసుకుంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే మెయింటెనెన్స్ అక్కడ చేశారనుకోండి పాలు తగ్గి పనే ఉండదు. ఒక్కొక్కరు పట్టుకెళ్ళిన తర్వాత అన్న మీ దగ్గర అన్ని చూసేమో ఒక లీటర్న్నర తగ్గినాయి అంటున్నారు. మెయింటెనెన్స్ మనం చెయ్యకపోతే అన్న ఏవి పిండవో. మనం కడుపు నిండా పెడితేనే గేదె పిండుద్ది. పెట్టకపోయి పిండి అంటే ఏం పిండి దాని రక్తమే మనం తాగేది. ఏదైనా కడుపు నిండా పెట్టి హెల్దీ ఫుడ్ ఇస్తేనే పిండుద్ది గేది. 6 లీటర్లు ఉండి 7 లీటర్లు ఉండి దానాలు పెట్టుకోవాలా, గడ్డి దానా 2 పూటలు పెట్టుకోవాలన్నా. ఒట్టి గడ్డేసి పాలు పిండమన్న పిండలేవు అన్న. రోజు నీళ్ళు వేసుకుని అన్నం తినేస్తే బలం ఏమొద్దన్న మనకి. ఒక రోజు కూర, ఒక రోజు బిర్యానీ ఎందుకు తింటాం మనం? రోజు ఒక ఫుడ్ తినలేం కదా. అదే విధంగా గేదెకి కూడా ఒక రోజు పచ్చగడ్డి అంటే ఒక రోజు పచ్చగడ్డి ఎండుగడ్డి వేస్తాం. కామన్ ఏంటంటే ఒక టైమింగ్ ఇది, ఒక టైమింగ్ అది ఉన్నట్టు సెట్ చేసుకోవాలి తప్ప డైలీ ఎండుగడ్డి వేసినా ఏం పాలు పిండదు. ఒకవేళ ఎండుగడ్డి వేసి ఫీడింగ్ పెట్టేస్తున్నాం కదా అని అంటారు. ఫీడింగ్ పెట్టిన పాలు తక్కువ ఉంటాయి. దానికి ఏంటంటే ఒక 50 కేజీలు 60 కేజీలు పచ్చగడ్డి కూడా వేస్తే కొంచెం ఎక్కువ పాలు పిండుద్ది. అది ఇప్పుడు ఇవి పత్తి చెక్క, కందిచున్ని అలాంటివి అయితే మన ఏరియాలో వాటర్ అన్న అవి వాడుకోవచ్చు. ఏరియాని బట్టి ఉంటది దానాలు. అయితే మాత్రం పత్తి చెక్క, కందిచున్ని అది కంపల్సరీగా శనగ పొట్టు అవన్నీ వేస్తారు. మేమేం చేస్తామంటే మొక్కజొన్న పొట్టు, గోధుమ తోడు, వరి తోడు, ఒక్కొక్కరు తెల్లజొన్నలు ఉడకబెట్టి ఎడతాం అన్న. అది బాగా ఫుడ్లు అన్నిటిలోకి దానాలు అన్నిటిలోకి మంచి హెల్దీ ఫుడ్ ఏంటంటే తెల్లజొన్న, ఒక మొక్కజొన్నలో గింజలు ఉంటాయి కదా, అవి చెక్క ముక్క కింద ఆడించేసి ఉడకబెట్టి ఎడితే వాటిని మించిన దానా రెండోది ఏదీ లేదు. గేది బలంగా ఉంటది, హీల్డింగ్ బాగుంటది. అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టలేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే మొక్కజొన్న పొట్లని పచ్చి చెక్క నానబెట్టి పెట్టి వేసుకోవడం అని అవి చేస్తున్నాం. మొక్కజొన్న అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? అది కేజీ 22 రూపాయలు అన్న. 22 రూపాయల విషయం పక్కన పెట్టండి. దాన్ని 2 గంటల సేపు ఉడకబెట్టాలి. పొయ్యి దగ్గర కూర్చోబెట్టి ఉడకబెట్టాలని ఏం చేస్తున్నామంటే అది వేయటానికి ఒప్పుకోవట్లేదు ఎవరో అని. అంతా రెడీమేడ్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం. గేదెలు కూడా దెబ్బతినడానికి గల కారణం ఏంటంటే కట్టకపోవడానికే అదొకటి. అంతా ఇప్పుడు అన్ని కూడా కెమికల్స్ కలిసిన దానాలే. ఇప్పుడు ఏది
ఎగ్జాక్ట్ గా తయారైంది ఏం కాదు. మీకు కెమికల్ కలంది ఏంటంటే తెల్లజొన్న ఒక మొక్కజొన్నలో ఉడకబెట్టి పెట్టండి, 99% గేదెలు కూడా చూడు కన్ఫర్మ్ గా ఉంటాయి. అది సో ఈ ఫీడింగ్ వల్ల కూడా కట్టకపోనీ కదా. అలా కాదండి, ఫీడింగ్ వల్ల ఏంటి బీరు పొట్టు పెడతారు. అవి కెమికల్స్ కలిసిన దానాకి 50% పెన్ను గర్భం వదిలేస్తుంది అన్న. ఇప్పుడు మనం పచ్చగడ్డ వేస్తున్నాము, ఒక కోత కోతున్నాం, అదే పిండి చేయకుండా ఉంటే నెల రోజులకు ఒక కోత వస్తుంది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, గడ్డి అయిపోతుంటే ఇలా వెంటనే కోసి మళ్ళీ సాయంత్రం పిండి చల్లేస్తున్నాం, మళ్ళీ 15 రోజులు వచ్చేస్తుంది. అంటే టైమింగ్ ఎంత మారిపోయింది, 15 రోజుల ముందు వచ్చేస్తుంది. అలాంటి ఫుడ్ తినడం వల్ల ఏం చేద్ది గేది, దానికి కూడా కొన్ని ఎఫెక్ట్లు తగులుతాయి. దాని వల్ల 50-50 ఛాన్సెస్ ఉంటున్నాయి కట్టపోవడానికి గల కారణాలు కూడా. ఓకే, చూసుకోవచ్చు బాబీ డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. బ్రో ఒకసారి అడ్రస్ చెప్పండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటోలపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా నెంబర్ 1 ప్యూర్ ముర్రా గ్రేడెడ్ ముర్రా బన్నీ గేదెలు లభిస్తాయి. మొబైల్ నెంబర్ వచ్చి 9912029102. ఓకే, కావాల్సిన వాళ్ళు నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. 90,000 నుంచి ఉంటాయి అన్న స్టార్టింగ్. ఓకే, ఇది స్టార్టింగ్ రేటు. సో రేర్ గా మాత్రమే ఉంటాయి. 90,000 రేర్ గా 1,00,000 బిలో అయితే అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎండాకాలంలో 1,00,000 బిలో 1-2 ఉంటాయి తప్ప కానీ ఎక్కువే ఉండవు. అప్పుడప్పుడు వస్తాయి రేట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేర్ గా మాత్రమే ఇది కొంచెం గ్రేడ్ మూరా టైప్ ఉంది కాబట్టి కొంచెం రేట్ తక్కువ అన్న. సో అన్ని కూడా 1,00,000 పైన ఉన్నాయి. గేదెల ధరలు తగ్గాలంటే ఎప్పుడు తగ్గుతాయి బ్రదర్? మళ్ళీ ఆగస్ట్ నెలలో డౌన్ అవుతాయి అన్న. ఆగస్ట్ వరకు. ఇప్పుడు జనవరి నుంచి ఎండాకాలం స్టార్టింగ్, జూన్ జూలై దాకా ఎండాకాలం ఉంటది. దానికి తోడు ఏంటంటే స్కూల్ మే నెల నుంచి కట్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ లో రెడీగా తెరుస్తారు కాబట్టి ప్రతి ఒక్క డైరీ వాళ్ళు కూడా మళ్ళీ జూన్ జూలైలో గేదెలు వేసుకుంటారు. ఆగస్ట్ నుంచి కొంచెం అన్ని ఊళ్ళోని అన్ని దేశాల్లో కూడా మన గేదెలు అందుతాయి కాబట్టి రేట్ అప్పుడు తగ్గుదల ఉంటది. ఈ 1,00,000 కొన్న గేది అప్పుడు ఒక 80-85 వస్తుంది అనమాట. ఓకే, చూసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ లో గేదెల ధరలు తగ్గుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ధరలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ.